జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. మంచిది. మనము కొన్ని మాటలు ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. విజ్ఞానాలైతే మనం సమాధి తీస్తున్నాం, కానీ ఇస్రాయేల్ ఆ దేశపు ఆచారం ఏంటంటే వాళ్ళు ముందే ఆ గుహలను సమాధి చేసుకుంటారు, ముందే వాళ్ళు సిద్ధపరచుకుంటారు. ఇది ఫలాని వ్యక్తి ఆయన జాగలోకి ఆ సమాధిలో ఇది నాదని సిద్ధపడుతుంది. అలాగనే యేసు ప్రభుకు ఆ సమాధి స్థలం కూడా లేదు. వేరే అరిమత్తాయి అనే వ్యక్తి యొక్క సమాధి, ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదని యేసు ప్రభుకు తెలుసు, అందుకే సమాధి స్థలము కూడా అతనికి లేదు. యేసు ప్రభు ఒకవేళ చనిపోయి బ్రతికి ఉన్నాడని మనం నమ్మితే ఈమె కూడా బ్రతుకుతుంది. ఆ సంఘంలో ఉన్న స్థితి ఏంటంటే వాళ్ళు నమ్మట్లే, వాళ్ళకు ఒక అపోహ ఉండేది ఏంటంటే యేసు ప్రభులో చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా ఇదవుతారు అన్న ఆ అపోహను పౌలు గారు వారికి ఒక వివరణ ఇస్తూ ఈ మాటను చెప్తున్నారు. ఒకవేళ మీరు క్రీస్తు బ్రతికాడన్న విశ్వాసం మనకుంటే పోచమ్మ కూడా బ్రతుకుతుంది. పోచమే కాదు, ఇక్కడున్న మనం అందరం బ్రతుకుతాం. అందుకే నేను చెప్పాను, ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదు, దుఃఖ పడకూడదు. అయిపోయింది ఆమె కాలం, ఏమైపోయింది. కీర్తనలు 116లో 9వ వచనంలో నేను అన్నాను ఒక మాట, సజీవులో ఉన్న దేశంలో ఆమె ఏం గడుపుతున్నది, కాలము యెహోవా సన్నిధిన ఆమె ఏం చేస్తుంది. నేను మరలా చెప్తున్నాను, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి గురించి యోచించరు. మీరేం చేస్తున్నారు, తింటున్నారా, తాగుతున్నారా, మీ పిల్లలు ఉన్నారా అని మన గురించి యోచించరు. ఎందుకంటే ఆత్మ దేవుడు ఆత్మ ఎప్పుడు చచ్చిపోదు, ఆత్మకు తీర్పు ఉంది, ఆత్మ బ్రతికి ఉంది. దేవుడు భద్రపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి, భద్రపరుస్తాడు. అందుకు నేను ప్రసంగి గ్రంథంలో అంటాడు 7వ వచనంలో, సో మన్న అనేది మునుపటి వల్ల మన్న అయిపోయింది. దేవుడి దగ్గరికి మరి ఆత్మకు మీరందరూ తెలుసుకోవాలి, ఆత్మకు మరణం లేదు. మనలో ఉన్న ఆత్మకు ఏం లేదండి, మరణము లేదు, దేవుని దగ్గర ఉంది. అయితే మనుష్యులను మనం ఎవరిని కూడా తీర్పులో తీసుకురాము, వాడు మంచోడా చెడ్డోడా అని మనం తీర్పులోకి, కానీ దేవుడు మాత్రం ఒకరు తీర్పులోకి వేస్తాడు. కీచమ్మ నీతి మంతురాలని దేవుడు తీర్పు. అందుకని ఒక్క మాట నేను ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాను. దీంట్లోనే మనం చూసాము ఇందాక ఏమంటే, ఇంకా మనం ఏమై ఉన్నామట, మనంత దౌర్భాగ్యం లేమంట. చూడండి 14వ వచనంలో అంటున్నాడు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అంటున్నాడు. కింద అంటున్నాడు ఇంకొక మాట, ఏమంటున్నాడు చూడండి, ఆయన క్రీస్తును లేపేనని దేవుని గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడలేదన్న పక్షమందు అబద్ధపు సాక్షులుగా అగుపడుదుము. అయితే ఇంకొక మాట చెప్ప వినండి, ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాము ద్వారా ఏమొచ్చింది, మరణం వచ్చింది. కానీ క్రీస్తు ద్వారా ఏమొచ్చింది, జీవం. అయితే శరీర సంబంధమైన మరణము ఆదాము, ఆత్మ సంబంధమైన జీవము యేసుక్రీస్తు, ఆ విశ్వాసం. అందుకనే ఇంకా మీరు ఏమై ఉన్నారు, కొంతమంది మనలో పాపులై ఉన్నారు. మీ పాపమును విడిచిపెట్టట్లేదు, మీ పాపమును మీరు ఇది చేయట్లేదు. దయచేసి నేను మరలా చెప్తున్నా, ఇక్కడున్న వారందరికీ చేతులు జోడించి మీరు బాప్తిసాలు తీసుకున్నారు, రక్షణ పొందారు, చర్చికి వెళ్తున్నాము. ఇది ఒక వ్యక్తి అయితే నీ జీవితము క్రీస్తుతో ఉంటుందా, ఇది పరీక్షించుకోవాలి. నువ్వు పోచమ్మ గారిని నువ్వు చూడాలంటే నువ్వు కూడా ఆమె లాంటి జీవితము లేదా క్రీస్తు లాంటి జీవితము జీవించాలి. మనలో కొంతమంది బలహీనులుగా ఉంటున్నాం, మనలో కొంతమంది లేని అలవాట్లు ఉంటున్నాం. చాలామంది అండి, నేను రోజు అయ్యగారు చూస్తున్నాడు కనుక మా గురించి చెప్తున్నాను అనుకుంటారు, కానీ ప్రతి వాక్యము చర్చిలో కానీ ఎక్కడైనా సరే చెప్పే మాటలు ఇదే. మనలో కొంతమంది తాగుడుకు, తంబాకుకు, లేకుంటే కొన్ని అలవాట్లకి బానిసైపోయి మళ్ళీ చర్చ్ అని బైబిల్ సంకబట్టుకొని తిరగడం మంచిది కాదు, మంచిది కాదు. బ్రతికితే నువ్వు ఎలా బతకాలి, సింహంలోనే బ్రతుకు. క్రీస్తు యేసు ప్రభు యూదా గోత్రానికి సింహం, నువ్వు సింహం లాంటి వాడివి. దేవుని రక్తంలో కడగబడి, దేవుని రక్తము పరిశుద్ధమైంది, ఆ రక్తంలో కడగబడిన వారు. ఒకవేళ మనలో నేను మరొకసారి, ఇది చివరిసారి మళ్ళా సంవత్సరం తర్వాత వస్తాం, కానీ ఈ సమాధిని మీ దృష్టిలో ఉంచుకోండి. ఇది మన్నైనది, మన్నులో కలిసిపోయింది. దీన్ని మనం అలంకరించుతున్నాము, ఇక్కడ మాత్రమే అలంకరణగా ఉంటుంది. ఇది ఎవరికి దేనికి కాదు, ఏ రూపానికి సాదృశ్యము కాదు, కనుక ఇక్కడ ఎవరు వచ్చి కొబ్బరికాయలు కానీ అగరబత్తులు కానీ
లేకుంటే తెలియకుండా వచ్చి ఎలాంటి పెట్టినా అది మీకు శాపమే, అది మీకు మంచిది కాదు. మీకు గుర్తొచ్చిందా? వచ్చి దీపం పెట్టండి, సంవత్సరం దీపము పెట్టండి. అది ఆత్మకు సాదృశ్యం కనుక ఇట్టి మాటలు దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. మనందరం ప్రార్థన అయ్యగారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం పూల కార్యము మనందరం కళ్ళు మూసుకుందాం. తల్లి గారికి ఈ రోజు నుంచి 11వ రోజు అయితే ఆమె జ్ఞాపకాలు మనతో ఉండవచ్చు.